எல்லாம் நீங்க படிச்சிருப்பீங்க. అందరూ కూడా మీరు చదివి ఉంటారు. ஒரு விஷயம் ஏன் இதை சொல்லிட்டோம்? ఒక్కసారి ఎందుకు మేము చెప్పేసాం? நம்ம இதுல இருந்து காரியத்தை பார்க்க போறோம். వీటిలో నుంచి మనం కార్యాన్ని చూడబోతున్నాం. பல காரியம் ஆவிக்குரிய காரியம், అనేక కార్యాలు ఆత్మీయ కార్యాలు ఉన్నాయి. వీటిలో అలసుவோம். ఒకటిగా మనము దాన్ని చూద్దాం. முதலாவது எலியாவும் எலிசாவும் யார்? మొదటిగా ఏలియా ఎలీషా ఎవరు? இந்த நாளுக்குரிய எலியா எலிசா யார்? ఈ యొక్క రోజుకైనటువంటి ఏలియా ఎలీషా ఎవరు? రెండితో పొర్తి పాపం. అంటే రెండిటిని కూడా మనము అమర్చి చూద్దాం. எலியாவும் அந்த காலத்துல எலியாவும் எலிசாவும் யாரா இருப்பார்கள்? ఆ కాలంలో ఏలియా ఎలీషా ఎవరుగా ఉంటారు? அப்பா கிறிஸ்து பிரானம் அதை விவரிச்சு சொல்லும் போதும் తండ్రి క్రీస్తు బ్రహ్నాము తనని వివరించి చెప్పినప్పుడు எலியாவையும் எலிசாவும் குறித்து ஒரு காரியத்தை சொல்றாரு. ఈ యొక్క ఏలియా గురించి ఎలీషా గురించి ఒక కార్యాన్ని చెబుతూ ఉన్నారు. సూర్య ఉదయంలో అప్పా சொன்னதை காட்டுறாங்க. ఇది సూర్య ఉదయం అనేటువంటి వర్తమానంలో తండ్రి చెప్పినది మొదటిగా నేను చూపిస్తాను మీకు. రైజింగ్ ఆఫ్ ద సన్, ఇది సూర్య ఉదయము. ఆ పుస్తకத்துல 262-69 పేజ్ పారా నంబర్. పుస్తకములో 269 269వ పేరా படிக்கிறீங்க. చదువుతాను వినండి. எலிசா அந்த மேலங்கியை எடுத்துக்கொண்டான். ఎలీషా తన యొక్క పై దుప్పటిని తీసుకొనెను. அது சபைக்கு மீண்டும் ஒரு நிழலாக இருக்கிறது. అది సంఘానికి ఇంకొను కూడా నీడగా ఉన్నది. புரிந்து கொண்டீர்களா? అర్థం చేసుకున్నారా? அந்த மேலங்கியை எடுத்துக்கொண்டான். ఆ పై దుప్పటిని తీసుకొనెను. இப்பொழுது அவன் ரெட்டிப்பாக அற்புதங்களை செய்தான். ఇప్పుడు అతడు రెండంతల అద్భుతాలు చేశాడు. அது கிறிஸ்துவுக்கும் சபைக்கும் ஒரு நிழலாக இருக்கிறது. అది క్రీస్తుకు సంఘానికి ఒక నీడగా ఉన్నది. ఆమేన్ ఆమేన్. புரிந்து கொண்டீர்களா? అర్థం చేసుకున్నారా என்று சொல்றாரு. అని ఆయన చెబుతున్నాడు. ఆయన చూడండి, எலிசா மேலிருந்து விழுந்த சால்விய ఎలీషా మీద నుండి పడినటువంటి ఆ యొక్క దుప్పట எலியா மேலிருந்து விழுந்த சால்வியை எலிசா எடுத்துக்கொள்றார். ఏలియా మీద పడినట్టు కింద పడినటువంటి దుప్పటిని ఎలీషా తీసుకుంటున్నాడు. இது సభைకి సాయం சொல்றாரு. ఇది సంఘానికి ఛాయ అని చెబుతూ ఉన్నాడు. అదే సూర్య ఉదయం పుస్తకத்துல. అదే ఇది సూర్య ఉదయం పుస్తకములో. ఇట్ ఈస్ ద రైజింగ్ ఆఫ్ ద సన్. అంటే ఇది సూర్య ఉదయం అనే పుస్తకంలో పేరా 294 పేరా 294. அதே உயிர்ப்பிக்கும் வல்லமைதான் இந்த இரண்டு தீர்க்கதரிசிகளும் தங்கி இருந்தது. అదే సజీవపు చేయు మహిమయే ఇక రెండు యొక్క ప్రవక్తలు నిలిచి ఉండెను. அவர்கள் இருவருடைய பெயருமே ஒன்றாக இருப்பதை கவனியுங்கள். వారిద్దరి యొక్క పేర్లు ఒకటిగా ఉన్నది గమనించండి. ఎలిసా ఎలియా, ఎలీషా ఎలియా అని అప్ప సుట్టి కట్టారు. అలాగనే తండ్రి చుట్టి చూపిస్తున్నాడు. మనవాటియையும் మనవాలனையும் கவனியுங்கள். పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెను గమనించండి. அவர்களில் ஒருவர் திருவாளர் மிஸ்டர் ஜீசஸ், వారు ఒకరు మిస్టర్ జీసస్, మற்றొருவர் మిస్సెస్ జీసస్, మిగతా వారు మిసెస్ జీసస్. తిరువాళర్ యేసు, తిరుమతి యేసు. అంటే వరుడు యేసు, వధువు పెళ్లి కుమార్తె. చూడండి, எலியாவையும் எலிசாவையும் ఎలీషా ఏలియాను கணவன் மனைவி ஸ்தானம்னு அப்பா சொல்றாரு. భార్య భర్త స్థానమని అక్కడ తండ్రి చెబుతూ ఉన్నాడు. அப்பா சொல்லியிருக்காரு. క్రీస్తు బ్రహ్నాము తండ్రి చెప్పి ఉన్నాడు. தாமஸ் பதரும் తామస్ సహోదరుడు కూడా மெய்யான உயிர்த்தெழுதல்ல నిజమైనటువంటి పునరుత్థానములో అத சொல்றாரு. వాటిని చెబుతున్నాడు. நான் படிக்கிறேன், నేను చదువుతాను గమనించండి. மெய்யான உயிர்த்தெழுதல் పుస్తకத்துல 32வது పేరా, నిజమైనటువంటి పునరుత్థాన పుస్తకములో 32వ పేరా. நீங்க 895 1 లార్గా 2 మేషియాలో 2 మేషియాలో 895 1 లార్గా 2 మేషియా పక్కన 895ல 1 లార్గా 2 మేషియా పేజీ 895లో எலியா வந்து பிரைட் குரூமோ, எலிஷா வந்து మనవాటి బ్రైడ్ అని சொல்லப்பட்டிருக்கு. ఏలియా పెళ్లి కుమారుడు, ఎలీషా వచ్చి పెళ్లి కుమార్తె అని చెప్పబడినది. இவர்தான் ஹஸ்பண்ட் என்பதும், అతడే ఆయన భర్త అన్నది, இவர் వైఫ్ అని சொல்லப்பட்டிருக்கு. ఈయన భార్య అని చెప్పబడినది. ఇది வந்து ஒரு ஷேடோ అని சொல்றாரு. ఇది వచ్చి ఒక నీడని చెబుతూ ఉన్నాడు. எலியா என்பது, ఎలియా అన్నది క్రీస్తు బ్రానమ్ என்றால், క్రీస్తు బ్రహ్నాము అంటే அவரே మనవాళன். ఓకే, ఆయనే పెళ్లి కుమారుడు. ఓకే, క్రీస్తు థామస్. எலிஷா என்றால், ఎలీషా అంటే இவர் பிரைடு, ఆయన పెళ్లి కుమార్తె. ஆனா மரிக்க கூடாது, అయినా ఆయన మరణించకూడదే, உயிரோட இருக்கணுமே, ప్రాణంతో ఉండాలి, உயிரோட இருக்கணுமே, ప్రాణంతో ఉండాలి. ஆனா உயிரோட இல்லையே, కానీ ప్రాణంతో లేదే. உயிரோட வானத்துக்கு எடுத்துக்கொள்ள பண்ணுவேன், ప్రాణంతో ఆకాశానికి ఎత్తపడాలి. இல்லையே, உயிரோட எடுத்துக்கொள்ளப்படலையே, లేదే, ప్రాణంతో ఎత్తపడలేదు. இவரு மரிச்சிருக்கிறாரு, ఆయన మరణించి ఉన్నాడే. இப்ப இதுதான் கிறிஸ்து தாமஸ் 15 செய்தி.
ఇదే తామస్ సహోదరుడికి వర్తమానం. இந்த செய்தி யாரும் மாத்த முடியாது. ఈ వర్తమానం ఎవరు కూడా మార్చలేరు. எதிலிருந்து நீங்க போக முடியும் ராப்சர் நினைக்கிறீங்களா? వీటిలో నుంచి మీరు వెళ్ళగలుగుతారు రాప్చర్ అనుకుంటున్నారా? போக முடியாது, వెళ్ళలేరు. எப்படி என்பதை உங்களுக்கு விளக்குறேன். ఎలా అని నేను నీకు వివరిస్తూ ఉన్నాను. మీకు இதோட இது முடியாது காரியம். వీటితో కూడా ఇది ముగింపబడదు కార్యం. இந்த கணவன் இந்த ஹஸ்பண்ட் என்பதும் ఈ యొక్క భర్త అన్నది, இந்த பிரைட் குரு என்பதும், ఆ యొక్క పెళ్లి కుమారుడు అన్నది, இந்த பிரைட் ராப்சருக்கு போறோம்னா, ఆ యొక్క పెళ్లి కుమార్తె రాప్చర్ కు వెళ్ళాలంటే தன் மணவாளன் மூலமாக తన యొక్క పెళ్లి కుమారుడి మూలముగా பரிபூர்ணத்தை பெற்றுக்கணும். పరిపూర్ణతను పొందుకొని ఉండాలి. இது எங்க கிடைக்குது உங்களுக்கு? ఇది ఎక్కడ దొరుకుతుంది ఆ వారికి? இவங்க ரெண்டு பேருக்கு எங்க கிடைக்குது? వారిద్దరికి ఎక్కడ దొరుకుతున్నది? எங்க கிடைக்குது? ఎక్కడ దొరుకుతున్నది? யோர்தானுக்கு அந்த பக்கம், యోర్దానుకు అవతల. அதாவது అదేమనగా யோர்தான் நதி, యోర్దాన్ నది, ప్రామిస్ ల్యాండ్, వాగ్దానం చేయబడిన భూమి. இங்கிருந்து இவங்க ரெண்டு பேரும் வந்து ఇక్కడ నుండి వారిద్దరు వచ్చి இந்த இடத்துல கானான்ல தான், ఈ స్థలంలో కానానులోనే ஏலியாவும் எலிஷாவும் வராங்க. ఏలియా ఎలీషా వస్తూ ఉన్నారు. இங்கதான் எலிஷா மேல போறாரு. అక్కడే ఎలీషా పైకి వెళ్తూ ఉన్నాడు. வானத்துக்கு எடுத்துக்கொள்ளப்பட்டார். ఆకాశానికి ఎత్తబడ్డాడు. இப்ப பாருங்க, కాగా ఇప్పుడు చూడండి, எலியா போயிடுறாரு மேல. ఏలియా వెళ్ళిపోతున్నాడు పైకి. இது எந்த இடத்துலனா கானான்ல நடக்குது. ఇది ఏ చోట అంటే కానానులో జరుగుతున్నది. ஆனா நிஜத்துல பாத்தீங்கன்னா, అయినా నిజములో చూసినట్లయితే இந்த எலியா யாருன்னு சொல்லப்பட்டது நமக்கு. ఈ ఏలియా ఎవరిని చెప్పబడినది మనకి? தாமஸ் இந்த எலியா யார் சொல்லிக்கிறாரு? తామస్ సహోదరుడు ఏలియా ఎవరిని చెప్పి ఉన్నాడు? கிறிஸ்து பிரானம். క్రీస్తు బ్రహ్మము. ஆனா இந்த கிறிஸ்து பிரானம் இங்க வந்தாரான்னு பாத்தீங்கன்னா, అయినా ఇక్కడ క్రీస్తు బ్రహ్మము వచ్చాడని చూసినట్లయితే வரவே இல்ல. రానే రాలేదు. தேவன் அனுப்பலையே. దేవుడు పంపించలేదు. ఎందుకు? இவர் மோசேவின் ஊழியத்தை செய்கிறார். ఆయన మోషే సేవను చేస్తూ ఉన్నాడు. மோசஸ் ஊழியத்தை செய்ததனால మోషే సేవను చేయడం ద్వారా இங்கே ஸ்டாப் இவரு. అక్కడే నిలిపివేయబడ్డాడు. நீ போக கூடாது, నువ్వు వెళ్ళకూడదు. இங்க இருந்து ఇక్కడి నుండి ஜோஷுவா தான் போவாரு. యెహోషువనే వెళుతాడు. தாமஸ் இங்க வந்து மோசஸ் ஊழியத்தை செய்த பிரானம் போக கூடாது. అంటే మోషే సేవను చేస్తున్నటువంటి బ్రహ్మం వెళ్ళకూడదు. இங்க ஸ்டாப் இவரை நிறுத்தப்பட்டு, అంటే అక్కడ నిలిపివేయబడి ఆయన్ను இங்க இருந்து யார் கூட்டு போனது? అక్కడి నుంచి ఎవరు తీసుకెళ్ళింది? யோசுவாவாகிய యెహోషువ అయినటువంటి தாமஸ் தான் கூட்டு போறாரு. తామస్ సోదరుడే తీసుకెళ్తూ ఉన్నాడు. అప్పుడు யோர்தானை தாண்டி యోర్దాను దాటి అక్కడికి పోறத ఆ యొక్క అవతలకు వెళ్ళడాన్ని பிரானம் அப்பா போகல. బ్రహ్మ తండ్రి వెళ్ళలేదు. யோசுவாவின் ஊழியத்தை செய்த தாமஸ் பிரதர் தான் போறாரு. యెహోషువ యొక్క సేవ చేసినటువంటి తామస్ సోదరుడే వెళుతూ ఉన్నాడు. அவர் கூட யோசுவா கூட போனது யார் தெரியுமா? యెహోషువతో కూడా వెళ్ళినది ఎవరు తెలుసా? కాలేబు. இவங்க ரெண்டு பேர் தான் போறாங்க. இங்க కాలేబు వీరిద్దరే వెళ్తున్నారు. ఇక్కడ இவங்க ரெண்டு பேர் தான். వీరిద్దరే. இவர் தான் எலியா, వీరే ఏలియా, இவர் தான் எலிஷா. ఈయనే ఎలీషా. யோர்தான் நதியை தாண்டி போனது கிறிஸ்து பிரானம் அல்ல. యోర్దాను నదిని దాటి వెళ్ళినది క్రీస్తు బ్రహ్మము కాదు. ஏன்னா பிரானம் அப்பா வந்து மோசஸ் ஊழியத்தை செய்கிறார். ఎందుకంటే బ్రహ్మము తండ్రి వచ్చి మోషే సేవను చేస్తూ ఉన్నాడు. அதனால வாக்குத்தத்தம் பண்ண தேசத்துக்கு கூட்டு போல. అందు నిమిత్తమై వాగ్దానం చేయబడిన దేశంలో తీసుకెళ్లలేదు. வாக்குத்தத்தம் பண்ண தேசத்துக்கு అయినా వాగ్దానం చేయబడిన దేశానికి யோசுவாவும் காலேபும் தான் போறாங்க. యెహోషువను కాలేబునే వెళుతూ ఉన్నారు. இவங்க தான் எலியாவும் எலிஷாவும் வராங்க. వీరే ఏలియా ఎలీషాగా వస్తూ ఉన్నారు. அப்போ மணவாளன் மணவாட்டி என்பது இவங்க ரெண்டு பேருக்கு தான் பொருந்தும். పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అనేది వీళ్ళిద్దరికీ అమర్చబడుతుంది. இவருக்கு பொருந்தாது, ఆయనకు అమర్చబడదు. அதனால అందు నిమిత్తమై தாமஸ் பிரதர் சொன்ன மாதிரி తామస్ సహోదరుడు చెప్పిన విధముగా இந்த எலியா கிறிஸ்து பிரானம் என்பது ఈ యొక్క ఏలియా క్రీస్తు బ్రహ్మమనున్నది அந்நாளின் வெளிப்பாடு, ఆ రోజుల యొక్క బయలుపాటు. இந்நாளின் முழுமை ஆகாது. ఈ యొక్క రోజులది పూర్తి కాదు. இது தாமஸ் பிரதருடைய செய்தியின் பிரகாரம் சொல்றேன். ఇది తామస్ సహోదరుని యొక్క వర్తమానం ప్రకారంగా నేను చెబుతూ ఉన్నాను. அப்பா கிறிஸ்து பிரானம் சொல்றாரு, తండ్రి క్రీస్తు బ్రహ్మము చెబుతూ ఉన్నాడు. நீ தாமஸ் பிரதர் சொன்ன செய்தி இணைச்சி నీవు తామస్ సహోదరుడు చెప్పినట్టు వర్తమానాన్ని జతపరిచి நமக்கு புரியுது, మనకు అర్థమవుతున్నది. நான் ஒரு திருச்சி சொல்லல, இத నేను వాటిని నేను వేరుగా చెప్పలేదు. உள்ளதை உள்ளபடி போடுறோம். ఉన్నది ఉన్నట్లుగా వేస్తూ ఉన్నాం. வாக்குத்தத்தம் பண்ண தேசத்துக்கு யார் போனது? వాగ్దానం చేయబడిన దేశంలోకి ఎవరు వెళ్ళినది? பிரானம் மோசஸ் ஊழியத்தை செய்த பிரானமும் யோசுவா ஊழியத்தை செய்த எலிசாவும் வராங்க. మోషే సేవను చేసిన క్రీస్తు బ్రహ్మము ఎలీషా సేవను చేసినటువంటి క్రీస్తు తామస్ వస్తూ ఉన్నారు. இங்க 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 நிறுத்தப்படுறாரு. అక్కడ నిలిపివేయబడుతున్నాడే. அப்ப யோர்தானை தாண்டி போனது யாரு? యోర్దాను దాటి వెళ్ళినది ఎవరు? காலேபு தான். యెహోషువను కాలేబునే. இவங்க ரெண்டு பேர் தான் போறாங்க. వీరిద్దరే వెళుతూ ఉన్నారు. అక్కడ இங்க வந்து ఇక్కడ వచ్చి இந்த இடத்துல ఈ స్థలములో எலிசாவாகிய ఎలీషా అయినటువంటి மணவாட்டியும் పెళ్లి కుమార్తె, அதாவது காலேபு, అదెవరనగా కాలేబు, எலிசாவாகிய ఎలీషా అయినటువంటి
ஜோஷுவா ஊழியத்தை செய்த தாமஸ். యెహోషువ సేవను చేసినటువంటి తామసు. இவங்க ரெண்டு பேரும் தான் இது பொருந்துது. వీరిద్దరికీ అది అమర్చబడుతూ ఉన్నది. வெளியே மேல போகிற అంటే పైన వెళుతున్నటువంటి இந்த எலியா, வானத்துக்கு எடுத்துக்கொள்ளப்படுற இந்த எலியா, ఆకాశానికి ఆరోహణమైనటువంటి ఏలియా, இது தாமஸை குறிக்குது. ఆయన తామసును చూపిస్తూ ఉన్నది. கூட போன எலிஷா என்பது కూడా వెళ్ళినది ఎలీషా అన్నది కాలేబు குறிக்குது. కాలేబును సూచిస్తున్నది. இது నిజத்துல எடுத்து பாத்தீங்கன்னா, నిజంలో ఎత్తి చూసినట్లయితే தாமஸ் భూమిలో இருக்கும்போது, తామసు భూమిలో ఉన్నప్పుడు அவர் சொல்றாரு, ఆయన చెబుతూ ఉన్నాడు, చూడండి ఎలియాவும் ఎలీషాவும் గిల్గాల్ నుండి పుறப்படுறாங்கன்றார். ఏలియా ఎలీషా గిల్గాల్ నుండి బయలుదేరుతున్నాడు. முதல்ல பெத்தேல் வரேன்னு சொல்றாங்க. మొదటిగా బేతేలుకు వస్తానని చెబుతున్నాడు. బేతేల్ నుండి జెరికో నుండి యోర్దాన్, ఎరికో నుండి యోర్దాను, యోర్దాனை தாண்டின பிறகுதான், యోర్దాను దాటిన తరువాతే இந்த காரியம் நடக்குது. ఈ కార్యం జరుగుతున్నది. ఇప్పుడు அவருடைய வார்த்தையின் பிரகாரமே, ఆయన యొక్క వాక్యం ప్రకారమే இங்க இருந்து ఎలియాவும் ఎలీషా పుறப்படுறாங்கல, అక్కడ నుండి ఏలియా ఎలీషా ప్రయాణమవుతున్నారు కదా, அது போடுவோம், అది వేస్తాం. அது தாமஸ் சொல்றாரு. అది తామసుడు చెబుతూ ఉన్నాడు. யார் தெரியுமா வந்ததா? ఇది ఎవరు తెలుసు వచ్చినది? దేవుడు నిత్యத்திலிருந்து கொண்டு வந்தாராம். నిత్యముల నుండి తీసుకొచ్చాడంట. ఇద నిత్యంன்றாரு. ఇక నిత్యం అంటున్నాడు. படிக்கிற பாருங்க, చదువుతాను చూడండి. கில்கால் என்றால் வட்டம், గిల్గాల్ అంటే భూగోళము, வட்டமானது நித்தியத்தை குறிக்கிறது, గోళం అన్నది నిత్యాన్ని చూపిస్తూ ఉన్నది. ஆகவே எலியாவும் மற்றும் எலிசாவும் இருவரும் நித்தியத்திலிருந்து வருகிறார்கள். కాగా ఏలియాను ఎలీషాను వారిద్దరు కూడా నిత్యంలో నుంచి వస్తూ ఉన్నారు. பாருங்க, இங்க இருந்து எலியா நித்தியத்திலிருந்து வராங்க. చూడండి, ఏలియా ఎలీషా నిత్యంలో నుంచి వస్తూ ఉన్నారు. உலகத்துக்கு முன்பாக ஆதாமுக்குள் ஏவாள் இருந்தது போல, జగత్ పునాది వేయబడక మునిపే ఆదాములో అవ్వ ఉన్నవిధముగా கிறிஸ்துவுக்கு சபையானது இருந்தது. క్రీస్తులో సంఘమైనది ఉన్నది. ஆதாம் எங்கு சென்றாலும் ஏவாளும் அவரோடு செல்கிறார். ఆదాము ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అవ్వ అతనితో కూడా వెళుతూ ఉన్నది. பாருங்க, చూడండి, கில்கால் இருந்து பெத்தேல், గిల్గాల్ నుండి బెత్తేలు, பெத்தேல் எரிகோ, బెత్తేలు నుండి ఎరికో, எரிகோ இருந்து யோர்தான், ఎరికో నుండి యోర్దాను சென்றபோது వెళ్ళినప్పుడు எலிசாவும் அவனுடன் சென்றான். ఎలీషా కూడా అతనితో కూడా వెళ్ళెను. இயேசு கிறிஸ்துவுக்குள் மனவாட்டி இருந்தால், యేసు క్రీస్తులో పెళ్లి కుమార్తె ఉండెను. இயேசு கிறிஸ்து எங்கெல்லாம் செல்கிறாரோ அங்கெல்லாம் மனவாட்டியும் சென்றார். యేసు క్రీస్తు ఎక్కడైతే వెళ్ళెనో అక్కడ పెళ్లి కుమారుడు కూడా వెళ్ళినట్టు కూడా. அவர் சிலுவையில் தொங்கி மரித்த அதே நேரத்தில் தான் ఆయన సిలువలో వేలాడి మరణించిన అదే సమయంలో மனவாட்டியானவர் தன் மனவாளிலிருந்து பிரிக்கப்பட்டார். పెళ్లి కుమార్తెనటువంటి ఆమె తన పెళ్లి కుమారుల నుండి వేరు చేయబడెను. அதே விதமாகத்தான் అదే విధముగానే யோர்தானை கடந்த பிறகு, యోర్దానుకు దాటిన వెళ్ళిన తరువాత அக்கிரமமான ரதங்கள் வந்து అగ్నిమయమైన రథములు వచ్చి எலிசாவை எலியாவுடன் பிரித்தது. ఎలీషాను ఏలియా దగ్గర నుండి వేరు చేసెను. பாருங்க, చూడండి, இப்போ தாமஸ் சொன்ன அந்த வார்த்தையின் பிரகாரம், తామ సహోదరుడు చెప్పినటువంటి వాక్యం ప్రకారముగా கிறிஸ்து கீழ்கால் நித்தியத்திலிருந்து வரார். క్రీస్తు ఆ యొక్క నిత్యముల నుంచి వస్తూ ఉన్నాడు. வரும்போது వచ్చినప్పుడు அது தேவன் ஈடுபட்ட காலம், అంటే అది దేవుడు సంచరించిన కాలము. அது எப்படிப்பட்ட காலம் சொல்றாருன்னா, అది ఎటువంటి కాలం అని చెబుతూ ఉన్నాడంటే, 1 లార్డ్గా 2 మేషియా పుస్తకத்துல, అయితే 1 లార్డ్గా 2 మేషియా పుస్తకములో పేజ్ నంబర్ 277, పేజ్ నంబర్ 277, మొదటి పేర மூன்று யுகங்கள் வருதுன்னு சொல்றாரு. 3 యుగములు వస్తుందని చెబుతూ ఉన్నాడు. The dispensation of the Father, the dispensation of the Son, the dispensation of the Holy Spirit. పిదావిన్ యుగం, కుమారుని యుగం, పరిశుద్ధాత్మ యుగం. తండ్రి యుగము, కుమారుడి యుగము, పరిశుద్ధాత్మ యుగము. இந்த 3 யுகம் சொல்றாரு. 3 యుగములను చెబుతూ ఉన్నాడు. இதான் பிதாவின் யுகம். చూడండి, ఇదియే తండ్రి యుగము. அது ஃபாதர் யுகம். అది వచ్చి తండ్రి యుగము. ஃபாதர் யுகத்துல, తండ్రి యుగంలో அவங்க எல்லாம் பிதாவாகிய தேவனை தொழுது கொண்டு வராங்க. వారందరూ తండ్రి అయినటువంటి దేవుని వాళ్ళు పూజిస్తూ వస్తున్నారు. இந்த பிதாவின் யுகம் 1, తండ్రి యుగం 1. இதுல இருந்து வந்துட்டே இருக்காங்க. అంటే వీటిలో నుంచి వస్తూనే ఉన్నారు. அப்ப தேவனுடைய நாமம் என்ன தெரியுமா? అప్పుడు దేవునికి నామం ఏం తెలుసా? యెహోవా. యెహోవా. బాడీ, அவருடைய శరీరం, బాడీ అతని యొక్క శరీరము, தியாபனி శరీరం, చాఫని శరీరము. వార్తైని சொல்றாரு, వాక్యం అని చెబుతూ ఉన్నాడు. వాటిని శరీరం, தியாபனி శరీరం, శరీరము, త్యాపని శరీరము. அவருடைய பேரு ஜெகோவா, అతని యొక్క పేరు యెహోవా. இது பிதாவின் யுகம்ன்றாரு. ఇది తండ్రి యుగం అని చెబుతూ ఉన్నాడు. இதை இஸ்ரவேலரோட ஈடுபடுறாரு. ఇశ్రాయేలుతో సంచరిస్తూ ఉన్నాడు. இஸ்ரவேலரோட ஈடுபட்டு கொண்டு வரார். ఇశ్రాయేలుతో ఆయన సంచరిస్తూ వస్తున్నాడు. இது ஃபுல்லா இஸ்ரேல் மக்களோட, ఇది పూర్తిగా ఇశ్రాయేలు జనులతో కూడా வந்துட்டே இருக்கிற సభ, వస్తూనే ఉన్నది సంఘము. நேரா எங்க வராருன்னா, నేరుగా ఎక్కడ వస్తున్నాడంటే బెతేల్.
బెతేలు தேவனுடைய அப்பத்தின் வீடு என்கிற அங்க வரார். దేవుని యొక్క రొట్టెల యొక్క ఇల్లు అంటే అక్కడికి వస్తూ ఉన్నాడు. இங்க இயேசு கிறிஸ்து வரார். యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు. அவர் நமக்காக ఆయన మన కొరకు இங்க பிறந்து అక్కడ పుట్టి இங்க வந்து 33 வருஷம் வாழ்றார். இங்க இருந்து అక్కడ 33 సంవత్సరం ఆయన జీవిస్తూ ఉన్నాడు. சிலுவையில மரிக்கிறார். இங்க సిలువలో ఆయన మరణిస్తూ ఉన్నాడు. అక్కడ 33 வருஷம் தான் வாழ்றார் இயேசு. 33 సంవత్సరం అక్కడ జీవిస్తున్నాడు యేసు. கில்கால்ல இருந்து நேரா வந்து అప్పుడు గిల్గాల్ నుండి నేరుగా వచ్చి இயேசு கிறிஸ்துவாய் தேவன் தம்மை வெளிப்படுத்தும் போது యేసుక్రీస్తుగా దేవుడు తనను బయలుపరిచినప్పుడు இவரை குமாரன் அறிமுகப்படுத்துகிறார். అతని కుమారుడని అక్కడ ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. இது குமாரனின் யுகம். ఇది కుమారుడి యొక్క యుగము. பாருங்க, குமாரன் யுகம் வருது. చూడండి, కుమారుడి యొక్క యుగం వస్తున్నది. இந்த குமாரன் யுகம் என்பது ఈ కుమారుడి యొక్క యుగం అన్నది தாமஸ் பத கூட சொல்லி இருக்கிறாரு. తామసరుడు చెప్పి ఉన్నాడు. நீங்க அதை படிக்கலாம். அதே புத்தகத்துல மேனிஃபெஸ்டேஷன்ஸ் ஆஃப் காட் புக்ல பார்க்கலாம். మీరు అదే పుస్తకములో మ్యానుఫ్యాక్చర్డ్ సన్స్ ఆఫ్ గాడ్ లో చూడొచ్చు. இந்த குமாரன் யுகம் என்பது అంటే ఈ కుమారుడి యొక్క యుగం అన్నది எல்லாரும் பெருசா நினைப்பாங்க. అందరూ కూడా పెద్దదిగా అనుకుంటారు. ஒரு சிறிய யுகம் அது. ఒక చిన్న యుగం అది. 33 வருஷம் தான் குமாரன் யுகம். 33 సంవత్సరమే కుమారుడి యొక్క యుగము. சிலுவையில மரிச்ச உடனே సిలువలో మరణించిన వెంటనే அவர் உயிர்த்தெழுந்தார் என்ற விஷயத்தை ఆయన పునరుత్థానుడై లేచాడనేటువంటి విషయాన్ని அப்போஸ்தலர் மூலமா சொல்றார். అపోస్తలుల మూలముగా చెబుతూ ఉన్నాడు. நமக்காக இயேசு கிறிஸ்து சிலுவையில மரிச்சிட்டாரு. మన కొరకు యేసుక్రీస్తు సిలువలో మరణించేశాడు. சிலுவையில மரிச்சிட்டாரு. సిలువలో మరణించేశాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు இது குமாரன் யுகம். ఇది కుమారుడి యొక్క యుగం. அப்போஸ்தலர் சொல்ல ஆரம்பிக்கிறாங்க. అలాగనే అపోస్తలులు చెప్ప ప్రారంభిస్తూ ఉన్నారు.